అండి నిన్న ఎవరు ఊహించిన విధంగా అయితే ఆస్ట్రేలియా అయితే విజయం సాధించిందండి అసలుకి. ఎందుకంటే ఇంగ్లాండ్ దాదాపు 351 పరుగులు కొట్టిన తర్వాత ఆస్ట్రేలియా గెలుస్తుందని అయితే నేనైతే ఊహించలేదండి. ఎందుకంటే వాళ్ళ బ్యాటింగ్ లైనప్ కావచ్చు అంతా నాకు అనిపించలేదు. స్మిత్ అంత ఫామ్‌లో కనిపించలేదు. మీకు లబుషేన్ కూడా అంతంత మాత్రంగానే కనిపిస్తా ఉన్నాడు. కానీ ట్రావిస్ హెడ్ మంచి ఫామ్‌లోనే ఉన్నాడు కాబట్టి అతను ఏమైనా ఆడతాడు అనుకుంటే అతను ఫెయిల్ అయ్యాడు. స్మిత్ వెంటనే ఔట్ అయ్యాడు. ఆ తర్వాత చూస్తే ఆహ్, జాష్ ఇంగ్లీష్ అద్దరగొట్టేసాడు. అలానే అతనితో పాటు లబుషేన్ ఒక మంచి పార్ట్నర్‌షిప్ తోటైతే వాళ్ళిద్దరైతే మ్యాచ్‌ని ఎక్స్ట్రార్డినరీగా ముందుకు తీసుకెళ్ళి మ్యాచ్‌ని అయితే గెలిపించడం చూసాం. ఆ తర్వాత అలెక్స్ క్యారీ కావచ్చు, ఆ తర్వాత లాస్ట్‌లో మాక్స్‌వెల్ వచ్చి ఫినిష్ చేయడం కావచ్చు. ఎక్స్ట్రార్డినరీ అండి. ఎక్స్ట్రార్డినరీ మ్యాచ్ చూసాం నిన్నైతే. దాదాపు 351 పరుగుల టార్గెట్‌ని చాలా ఇంకా 2:30 ఓవర్ మిగిలుండగానే ఫినిష్ చేశారంటే మామూలు విషయం కాదు. ఆహ్, దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఛాంపియన్స్ టీమ్ ఎలా ఆడుతుందో. ఎందుకంటే వాళ్ళ దగ్గర ప్లేయర్స్ లేకపోయినప్పటికీ ఉన్న ప్లేయర్స్‌ని ఉన్న వాళ్ళతోటే ఎంత బాగా ఆడారో చూసాం మనమైతే. ఫీల్డింగ్‌లో కూడా చూస్తే మీరు ఒక అసలకి ఎలా ఫీల్డింగ్ చేశారంటే చాలా రన్స్ ఫీల్డింగ్‌లో ఆపడం చూసాం. మంచి మంచి క్యాచ్‌లు అలెక్స్ క్యారీ పట్టుకునే క్యాచ్ కావచ్చు. లబుషేన్ అయితే ఒక బౌండరీ వెళ్ళే బాల్‌ని డైవ్ చేసి మరి దాన్ని ఆపడం కావచ్చు. ఎక్స్ట్రార్డినరీ అండి. ఎక్స్ట్రార్డినరీగా అయితే నిన్న ఆస్ట్రేలియా అయితే అన్నీ అయితే వాళ్ళకి అనుకూలించి మ్యాచ్ అయితే గెలవడం చూసాం. ఎందుకంటే మీరు చూస్తే 351 పరుగులంటే అసలు 300 దాటితేనే కష్టం అనుకున్న టైం నుంచి 350 దాటారు. కానీ మ్యాచ్ అయితే ఇంగ్లాండ్ అన్‌ఫార్చునేట్‌లీ ఓడిపోయింది. ఆ తర్వాత చూసుకుంటే మీరు ఫస్టు బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ అయితే స్టార్టింగ్‌లో మీకు మంచిగా ఆడడం చూసాం. ఎక్స్ట్రార్డినరీ నాకు ఆడడం చూసాం. ఛాంపియన్స్ ట్రోఫీలోనే హైయెస్ట్ రన్ గెటర్‌గా ఉన్నాడు. మంచి 150 పైనే స్కోర్ చేయడం చూసాం. 200 ఎళ్తాడేమో అనిపించింది. కానీ స్లో అయిపోయాడు. ఆ తర్వాత మీరు చూసుకుంటే ఇంకా వాళ్ళకి ఫినిష్ రాలేదండి. మెయిన్ ఫినిష్ అయితే రాలేదు. ఎందుకంటే మీకు రూటు స్లోగా ఆడడం చూసాం. హాఫ్ సెంచరీ చేసినప్పటికీ స్లోగా ఆడడం చూసాం. ఎందుకంటే స్టార్టింగ్‌లో కొంచెం వికెట్లు పడ్డాయి కాబట్టి దాని గురించి తేరుకోవడానికి కొంచెం స్లో డౌన్ అయితే అయ్యారు వాళ్ళిద్దరు కూడా. ఆ తర్వాత మీరు చూసుకుంటే డకెట్ మంచిగా ఆడడం చూసాం. మంచి స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేయడం చూసాం. ఆ తర్వాత మీరు చూసుకుంటే బట్లర్ నుంచి, లివింగ్స్టన్ నుంచి ఏదైతే లాస్ట్‌లో మంచి ఏదైతే 8 ఓవర్‌లో ఉండంగా వాళ్ళైతే ఉండడం చూసాం. బట్లరు, లివింగ్స్టన్ అయితే ఉండడం చూసాం. అక్కడైతే స్కోర్ అయితే రాలేదండి. చాలా స్లో డౌన్ అయింది. అక్కడ మంచి స్కోర్ వచ్చుంటే ఇంకా వేరేలాగా ఉండేది. 370 ఆ రేంజ్‌కెళ్ళైతే ఎళ్ళుండేది. 380 దాకా ఎళ్ళుండేది. అప్పుడు కొంచెం టఫ్ అయి ఉండేదేమో ఆస్ట్రేలియాకి. కానీ లాస్ట్‌లో ఆర్చర్ గూడా కొంచెం అది ఇవ్వబట్టి ఆ కుషన్ ఇవ్వబట్టి 350 దాకానే ఎళ్ళింది. లేకుంటే 320 330 దాకా ఆగిపోద్దనుకున్నాం. కానీ ఆర్చర్ వచ్చేసి ఒక 2 సిక్స్‌లు ఒక మంచి 4లతోటైతే ఒక ఇన్నింగ్స్ మంచిగా ఆడడంతోటైతే కొంచెం ఆ స్కోర్ అన్నా రాగలిగింది. ఓవరాల్‌గా చూసుకుంటే 2 ఈక్వల్‌గానే మ్యాచ్ అనిపించింది. కానీ ఇటు పక్కొచ్చేసరికి ఏదైతే జాష్ ఇంగ్లీష్ ఆడాడో ఎక్స్ట్రార్డినరీ నాక్‌తోటైతే మ్యాచ్ టోటల్‌గా అయితే ఆస్ట్రేలియా వైపైతే ఎళ్ళిపోయిందండి. ఒకే ఒక్క డిఫరెన్స్ అదొక్కటే. అతను ఆడటంతోటైతే ఎళ్ళిపోయింది. ఆ తర్వాత మిగతా అలెక్స్ క్యారీ కావచ్చు, అతను కూడా మంచి ఇన్నింగ్స్ ఆడడం చూసాం. బాల్ టు బాల్ ఎక్స్ట్రార్డినరీగా సపోర్ట్ ఇచ్చాడు డకెట్‌కైతే. చూద్దాం మరి ప్రస్తుతానికైతే ఆహ్, ఒక మంచి మ్యాచ్ అయితే హై స్కోర్ గేమ్ అయితే చూసాం మనం. ఓవరాల్‌గా అయితే చూద్దాం మరి. నెక్స్ట్ పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ అయితే జరగబోతుంది. చాలా ఎందుకంటే వీళ్ళిద్దరికి ఎంత వైరల్ పోరుంటుందో వాళ్ళిద్దరి మధ్య. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒకప్పుడు ఓల్డెస్ట్ వీళ్ళని పెద్ద రైవల్. ఎందుకంటే యాషెస్ సిరీస్ కావచ్చు వీళ్ళు చాలా నువ్వా నేను అన్నట్టయితే పోటీ ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య. మన పాకిస్తాన్, ఇండియా లాగానే. చూద్దాం మరి. మన నెక్స్ట్ పాకిస్తాన్ సండే మ్యాచ్ జరగబోతుంది. దాని గురించి మాట్లాడుకుందాం.